నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 19 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి 2 days బ్యాక్ మన దగ్గరికి అమ్మకానికి వస్తే నేను ఫొటోస్ కూడా స్టోరీలో పెట్టినా. చాలా మంది అడిగారు ప్రైస్ గురించి. నాకు అప్పుడు ప్రైస్ ఐడియా లేకుంటే నేను జగిత్యాల వెనక వీడియో వేస్తాను సార్, అప్పుడు చెప్తా అని చెప్పిన. అందుకే ఇప్పుడు వీడియో వేస్తున్నా. 2024 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 3వ నెల రిజిస్ట్రేషన్ అయింది. హుండై క్రేటా 1.5 SX ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్ బండి, పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, రియర్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, అలాయ్ వీల్స్, ABS బ్రేక్ ఉంటుంది. టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండికి లోన్ ఉంది, లోన్ తోటి మనకు సంబంధం లేదు. కరెక్ట్ 1 year బండి, 3 సంవత్సరాలు షోరూమ్ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది. 1 year నిల్ డిప్పు, 2nd year ఫుల్ ఇన్సూరెన్స్, 3rd year థర్డ్ పార్టీ ఉంటుంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి, ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు. కేవలం 5607 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఓన్లీ సర్వీసులు కూడా అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే 5000 చిల్లరకు సర్వీస్ ఉండదు. ఫస్ట్ సర్వీసు ఇప్పుడు సెకండ్ సర్వీస్ 10,000 ఉంటుంది. ఇప్పుడు సర్వీసులు కూడా మనం వేయించుకోవాలి. వైట్ కలర్ మాన్యువల్ 6 ఎయిర్ బ్యాగ్ బండి, పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ఫస్ట్ ఓనర్ బండి, తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే. దీనికి లోన్ ఉంది, లోన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం రీఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి బండి మొత్తం చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేస్తారు, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 30,000, కస్టమర్ దగ్గర 30,000 కమిషన్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది హై ఎండ్ బండి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. హుండై క్రేటా 1.5 SX మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి, ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ సెసీ ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, లోపల ABS బ్రేక్ ఉంది. బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్. కేవలం 5607 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. బండికి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కొత్త బండి ఎందుకు అమ్ముతుండని అడగచ్చు చాలామంది. కొంతమందికి బండి తీసుకున్న తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చో, లేకపోతే వాళ్ళకు నడిపితే సరైన ఫీలింగ్ అనిపించకపోవడం వల్లనో, దానికోసం కూడా బండ్లు అమ్ముతూ ఉంటారు. లేకపోతే చిన్న బండి అయింది, ఇంట్లో ఫ్యామిలీ పెద్దగా ఉంది, 7 seater తీసుకుందామని కూడా అమ్ముతూ ఉంటారు. ఇది కూడా అట్లనే కావచ్చు, అంతకు మించి వేరే ఏం లేదు. యాక్సిడెంట్ బండి కాదు. బండికి పుష్ బటన్ వచ్చింది. 5080 రీడింగ్, కొత్తగా వచ్చిన డిస్ప్లేలలో రీడింగ్ సరిగ్గా 5607 కిలోమీటర్ తిరిగింది సార్. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి, పానోరామిక్ సన్ రూఫ్ వచ్చింది బండికి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, 6 స్పీడ్ గేర్ బాక్స్, రివర్స్ తోటి 8 గేర్లు ఉంటాయి, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. తెలంగాణ లోకల్ సార్, టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. ఈ బండికి లోన్ ఉంది, మనకు లోన్ తోటి సంబంధం లేదు, వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు, రీఫైనాన్స్ కూడా వేసుకోవచ్చు. బండికి వెనకాల కూడా రియర్ ఏసీ ఇచ్చిండు, ప్లస్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది. 6 ఎయిర్ బ్యాగ్ బండి, టీఎస్ లోకల్ బండి సార్. ఈ బండికి మీరు లోన్ పెట్టుకుంటే నాకు తెలిసి 10 లక్షల పైన లోన్ వస్తుంది. కస్టమర్ ధర 18.5 లక్షలు చెప్తుండు, కొత్తది 21 లక్షలు ఉన్నది. కేవలం 5,000 మాత్రమే తిరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేస్తారు, ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 30,000, ఆయన దగ్గర 30,000 కమిషన్ తీసుకుంటాం. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ ఉంటాయి సార్. జగిత్యాల కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నచ్చితే ఇక్కడ దగ్గర రారు సార్. కొత్త బండి, బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. కస్టమర్ ధర 18.5 లక్షలు చెప్తుండే. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు. ఇది బండి బయోడేటా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.